సంతనూతలపాడు గ్రామంలో ఎంపీడీఓ ఆఫీసు దగ్గర నుండి పోలీస్ స్టేషన్ వరకు 1,45,00,00,000 కోట్లతో నిర్మించే సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేసిన సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి గోపీనాయక్, ఎంపీడీఓ సురేష్, ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షుడు మదినేని హరిబాబు, పార్లమెంటు ఎస్సీసెల్ సెక్రటరీ రంపతోటి అంకారావు, మాజీ జెడ్పీటీసీ సన్నేరి శ్రీనివాసరావు, ఎంపీపీ సర్పంచ్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కంకణాల గోపి, ఏఎంసీ డైరెక్టర్ శ్రీలత, నువ్వల వీరయ్య, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నందిగం కోటయ్య, ఆళ్ల అవినాష్, తాటితోటి నరసింహారావు, మార్పి జనార్దన్ మరియు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం ఎస్టిమేట్ వాల్యూ 1,45,00,000. 6 months లోపు అంటే మనకి 3 నెలల్లో దాదాపు మీరందరూ సహకరిస్తే అయిపోతుంది. 3 months లోపు. దీనికి ఎంత దానికి ఎంత అండి? రెండు కలిపండి. మీరు రెండు కలిపి చెప్పారు. నేను అడుగుతుంది దీని వరకు ఎంత దాని వరకు రెండు ప్యాకేజ్ మొత్తం ఒకటే. మీరు ఎంత డివిజన్ చేస్తున్నారు అమౌంట్ని ఇక్కడికి అని అడుగుతున్నాను. చెప్పండి. రోజు చాలా సంతోషకరమైన రోజు. ఈ యొక్క సంతనూతలపాడు ఏర్పడినప్పుడు ఈ యొక్క రోడ్డు అనేది ఒక డొంక ఈ డొంకని అనేక రకాలుగా మాటలతో పిలుస్తారు. ఏది దయ్యాల డొంక అని, ఏది దొంగలు పడే డొంక అని అనే విధమైనటువంటి పేరున్నది ఈ డొంకకి, ఈ యొక్క స్థలానికి. డొంక ఊరు పుట్టినప్పుడు ఏర్పడినది. ఊరు అన్ని రోడ్లు ఏర్పడ్డాయి, ఊర్లో అన్ని డ్రైనేజీలు ఏర్పడ్డాయి. కానీ ఇలాంటి యొక్క విఐపి రోడ్డు అంటే ఈ ఊరి మీదుగా చాలా గ్రామాలు పోతాయి. చాలా సంత జరిగింది మనకి. మాది సంతనూతలపాడు, మా ఊరిని సంత అనేవాళ్ళు, ఈ సంత ఇక్కడి నుంచే వచ్చేవాళ్ళు. అలాంటి యొక్క ఊరిని ఈరోజు మహానీయుడు గౌరవనీయులు పూజలు మన యొక్క సంతనూతలపాడు శాసనసభ్యులు మా అన్నగారు అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ యొక్క దయ వలన, ఆయన ఆలోచన వలన, ఆయన కృషి వలన అంటే ఈరోజు ఈ రోడ్డు ఏర్పడింది. ఈ రోడ్డు శాంక్షన్ అవటానికి అతి త్వరలో ముఖ్యంగా రావడానికి గౌరవనీయులు పెద్దలు నా యొక్క మిత్రుడు గోపీ నాయక్ గారు అడిగాను, అయ్యా ఇది ఒక్కటి ఆగిపోయింది గోపి, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అప్పుడు నన్ను కలిశాడు. ఇది ఉందనగా నేరే పోదాం పదరా అని ఇక్కడ చూపించా. మరి ఇది ఇంపార్టెంట్ కదరా అన్నాడు. అని వెంటనే మన యొక్క విజయ్ కుమార్ గారి నాన్నగారి యొక్క వర్ధంతి రోజున మా ఈ గారు ఈడకొచ్చి మేమిద్దరం కలిసి మళ్ళీ నల్లగాల వెళ్ళాం. ఆ టైంలో జరిగిన డిస్కషన్ వల్ల నేను రాంగల్లే మళ్ళీ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి విజయ్ కుమార్ గారికి చెవులో వేసా, అన్న ఇట్లా అన్న ఇస్తానా లెటరు ఏంది, ఓకే డన్ అన్నాడు. ఇప్పుడు డన్ అన్నాడు మా ఈ గారు అయినటువంటి గోపినాయక్ గారు అన్నాడు, అంకారావు మీ నూతలపాడికి మీ అన్నగారి యొక్క స్వహస్తం ఏమో తెలియదు, నాకు తెలియదు, కానీ మీ అన్నగారు ఇచ్చిన లెటర్ ద్వారా దామచర్ల గారు కానీ స్వామి గారు కానీ వాళ్ళందరూ ఇచ్చిన లెటర్లన్నీ పక్కన పెట్టి మీ యొక్క లెటరే శాంక్షన్ అయింది అన్నాడు. అది కూడా 9 నెలలు పైన అవుతుంది. ఇప్పుడు కొట్టండి అయ్యా చెప్పండి. ఆయన అబద్ధాలన్నీ మా అన్న మాట ఉన్నాడు, ఇది తప్పని 9 నెలలు అయింది అవ్వలేదు అన్నాడు. ఆ విధంగా మనం ఈ రోజుగా మహనీయుడు మన సంతనూతలపాడు శాసనసభ్యుల అభివృద్ధి ప్రదాత, మన యొక్క సంతనూతలపాడుని కళని, మన సంతనూతలపాడు అభివృద్ధిని మార్చేసే యొక్క బహుత్తరమైనటువంటి 1.45 crores తోటి ఆ యొక్క రోడ్డు ఇక్కడి నుంచి మన యొక్క కొంజేడు డొంక రోడ్డు ఏంది శాశ్వతమైనటువంటి మంచి పరిష్కారానికి సహకరించిన, మనకి డబ్బులు ఇచ్చిన, మన మీద ప్రేమ మమకారం పెద్దలు అన్నగారండి బిఎన్ విజయ్ కుమార్కి మా యొక్క సంతనూతలపాడు గ్రామం తరపున శిరసా వహించి ఆయనకి నమస్కారాలు తెలియపరుస్తున్నాం.
రోడ్డు ఉన్నది కదా, అక్కడ నుండి ఆ వాటర్ మొత్తం ఇప్పుడు ఈ జెండా చెట్టు గత ప్రభుత్వంలో అనాలోచితంగా ఈ వాటర్ మొత్తం తీసుకుపోయి అటు చూపించారు, దగ్గర నుంచి అటు చూపించారు. ఈ వాటర్ పోవట్ల తర్వాత ఆ కాలువ అది ఎంత చిన్న ఇది పెట్టాడు, ఒక అడుగున్నర వెడల్పు కన్నుకోండి. ఈ కాలువ పెద్ద కాలువ కట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్. రోడ్లు మునిగిపోతుంది. వాళ్ళని అడిగితే ఆ టైంలో వాడు చెప్పింది ఏంటంటే ఎక్కడైనా రోడ్ల మీద కదా నీళ్లు మునిగేది. వాళ్ళ గురించి నేను అంటలే సార్, నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకని ఈ కాలువ మీద మీకు దృష్టి పెట్టుకుంటే ఇది కూడా చేసుకొస్తుందని చెప్పి కోరుతున్నాను. ఎంత దూరం ఉంది, అక్కడి నుంచి సగం ఊరు నీళ్ళు రావాలి. అందులో ఎట్లా పెడతాయి, వర్షం వచ్చినప్పుడు లేకపోతే విడిగా మురికి కాలువలో నీళ్ళన్నీ ఇటే వచ్చాయి. తర్వాత సార్ ఇప్పుడు ఈ గారు మీరు ఆరెంజ్ కదా, ఈ నీళ్లు అటు నుంచి వచ్చే వాటికి రోడ్డు క్రాస్ చేసే పైపులు కూడా లేకుండా క్లోజ్ చేసేసారు. అవన్నీ ఓపెన్ చేసేసారని చెప్పి ఆయన ఒక కొత్త సాంప్రదాయం తీసుకొచ్చాడు. ఇట్లాంటి యొక్క శంకుస్థాపాలు చేసేటప్పుడు ఆ యొక్క నెల్లూరులో ఆడవాళ్ళకి ఒక బ్లౌజ్ ఇస్తారంట. ఒక మంచి సంప్రదాయం. రోజు ఈ రోడ్డు 1,45,00,000తో ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయము. ఈ రోడ్డు మన సంతనూతలపాటికే మెయిన్ రోడ్డు, అతి పెద్ద రోడ్డు. దాని తర్వాత పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది రోడ్డు కూడా ఆ రోజు అది పంచాయతీరాజ్ నుంచి ఆర్ఎన్బికి షిఫ్ట్ చేశాము. అది చాలా అవసరమైన రోడ్డు. ఎన్ని రోజుల నుంచో చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం, కానీ దానికి సమయం సందర్భం ఈ మధ్య కాలంలోనే వచ్చింది. ఇందాక చెప్పినట్టు మన ఈ గారు గోపి నాయక్ గారు చాలా కృషి చేసి మన పట్ల, మన గ్రామం పట్ల, మన కాన్స్టిట్యున్సీ పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఈ రోడ్డు ఏ డెవలప్మెంట్ అయినా మంచి డెవలప్మెంట్ ఇది జరగడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, గోపి నాయక్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా మన మండల పార్టీ ప్రెసిడెంట్ హరిబాబు గారు, దాని తర్వాత జెడ్పీటీసీ శ్రీని గారు, అంకారావు గారు, మా పార్టీ సెక్రటరీ, స్టేట్ పార్టీ సెక్రటరీ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా కూడా నమస్కారం. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారు అనే ఉద్దేశంతోనే ఈరోజు మనకి చాలా 161 సీట్లు వచ్చాయి. అలాగనే మనం చాలా అభివృద్ధి పనులు చేస్తున్న విషయం మీకు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన సంతనూతలపాటి కాన్స్టిట్యున్సీలో దగ్గర 5 కోట్ల రూపాయలతో మనం డిఎంఎఫ్ ఫండ్లు అనేక గ్రామాలలో అనేక డిఎంఎఫ్ ఫండ్తో మనము వర్క్స్ ముగించేస్తున్నాం. అది కూడా ఒక వారం 10 రోజుల్లో కూడా అది ఓపెనింగ్ చేసి ప్రతి గ్రామంలో మన దృష్టికి వచ్చినాయి డబ్బులు పెట్టి డిఎంఎఫ్ ఫండ్ మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా అదే కాకుండా చీమకుర్తి, సంతనూతలపాటిలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో గర్ల్స్కి ఒక సైకిల్ ఇవ్వాలనే ప్రతిపాదన నేను ట్రై చేస్తాను. అది కలెక్టర్ గారి ముందు కూడా పెట్టాను. అది వస్తే ఇటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా ప్రోత్సహించినట్టుంది. అదేవిధంగా గర్ల్స్కి ఎడ్యుకేషన్కి ప్రోత్సహించడానికి మేము ట్రై చేస్తాము. మీరు గమనించుంటే కొంతకాలం నేను, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అందరము మన జెడ్పీ హై స్కూల్కి వాళ్ళు పిలిస్తే ఒక సందర్భంలో మేమంతా వెళ్ళిన వెంటనే వాళ్ళు మాకు రూమ్లు ఇలాంటివన్నీ అడిగారు. పూర్తిగా మేము ఒక 62 లక్షలతో అది కూడా శాంక్షన్ చేశాం. ఇక్కడ మా జెడ్పీ స్కూల్లో అతి త్వరలోనే అది కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళాము. అది కూడా అతి త్వరలోనే. అంటే ఎందుకంటే 300 మంది స్కూల్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ ఇది మంచి స్కూలు, దాన్ని ప్రోత్సహించడానికి మేము ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాము. సో అందుకని ఈ పనులు కూడా చేస్తూ ఉన్నాము. అదే కాకుండా ఏ విషయంలో అయినా కానీ అభివృద్ధి సంక్షేమ విషయాలలో మనం అన్ని కాన్స్టిట్యున్సీ కన్నా మనం ముందుండాలనే మన కోరిక. ఎక్కడ కానీ ఏమి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రతిపాదనలు మనం చేసి ఇక్కడ రాబోయే కాలంలో కూడా అనేక ఆర్ఎన్బి రోడ్లు వచ్చిన తర్వాత మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో మన కోరిక ఏంటిదంటే బేస్తవారపేట నుంచి ఒంగోలు వరకు 4 వే
ఇప్పుడు మీ అందరికీ తెలిసి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయినా కానీ ఏదో ఒక మోడల్లో ఖచ్చితంగా చేయాలని. ఎందుకంటే ఈరోజు చీమకుర్తి నుంచి హెవీ ట్రాఫిక్ అన్ని విధాలుగా ఆ రోడ్డు వేయాల్సింది, కానీ దానికోసం మేము కృషి చేస్తున్నామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అనేక అభివృద్ధి పనులు ఇవి కాకుండా అనేక అభివృద్ధి పనులు ఇక్కడ అంబేద్కర్ నగర్ దగ్గర ఒక మంచి కమ్యూనిటీ హాల్ అని ప్రయత్నిస్తున్నాం, అది వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇంకా ఏ పనులైనా కానీ సంక్షేమ కార్యక్రమాలకైనా ఏదైనా కానీ పార్టీలు అతీతంగా మామూలు ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా విధంగా ముందుకెళ్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైనా ఎక్కడైనా విలేజెస్లో అన్నీ మా దృష్టికి రావు, ఎక్కడైనా విలేజెస్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, చిన్న వాటర్ ఇబ్బందులు, ఏదో ఒక 3-4 లక్షలు ఇస్తే ఒక ఊరంతా లేకుండా ఒక పల్లె అంతా వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్, అలాంటివి మా దృష్టికి తీసుకొని వెళ్తే దాన్ని ఒక ప్రియారిటీ ఐటమ్ కింద పెట్టుకొని మేము ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసి పెడతామని ఈ సందర్భం అయితే ఏ విషయాలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని వెళ్తే కొద్దిగా వెనక ముందు ఖచ్చితంగా ఇదేంటంటే ఈ రోడ్డు మేము ఏదో సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నాం, దానికి కూడా సమయం సందర్భం రావాలి కాబట్టి వచ్చింది, అది పనులు చేస్తున్నాము. ఏదైనా కానీ ఉంటే మనకు తెలిస్తే ఏదో ఫండ్స్లో మనం ప్రయత్నించడానికి ట్రై చేస్తాం. మన ఉద్దేశం ఏంటిదంటే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మన జిల్లాలో అందరికన్నా మన కాన్స్టిట్యున్సీ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అభివృద్ధి కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా R&B డిపార్ట్మెంట్కి, మా ఈ గారు నాయక్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నాం.